హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వారి కోసం అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. దీనిలో మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనే పేరుతో 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 1 మంత్ ఫ్రీగా పొందవచ్చు. అదేవిధంగా 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎందుకంటే ఆఫర్ అనేది మీకు నవంబర్ 9th అండ్ 10th వరకే అవైలబుల్గా ఉంది. దీనిలో బ్యాచ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించిన కొత్త బ్యాచ్ అనేది 10th నవంబర్ 7 PMకి అయితే ఉంటుంది. ఇంకా మీకు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది మీకు నవంబర్ 13th 2 PMకి అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మీకు నవంబర్ 14th 2 PMకి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలో అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. దీనిలో ఫస్ట్ ర్యాంకర్ వారికి 100% స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. ఇంకా దీనిలో మీకు తెలంగాణ స్పెషల్ సిరీస్ అనే పేరుతో మీకు బ్యాచ్ అనేది నవంబర్ 8th 7 AM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన బ్యాచ్ అనేది నవంబర్ 13th 9 AMకి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా యూట్యూబ్లో క్లాసెస్ అనేవి కూడా ఉన్నాయి. దీనిలో 6 మంత్స్ అమౌంట్ వచ్చేసి 7,650 రూపీస్, 1 year సబ్స్క్రిప్షన్ వచ్చేసి 9,350 రూపీస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని మీరు యూస్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ని మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నవంబర్ 2021కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ మీరు ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా తప్పకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచ స్వాతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్: నవంబర్ 9వ తేదీన. నెక్స్ట్, పద్మభూషణ్ అవార్డును అందుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎవరు? ఆన్సర్: పివి సింధు. నెక్స్ట్, పునీత్ రాజ్ కుమార్కు మరణానంతరం ఏ అవార్డు 2021 లభించింది? ఆన్సర్: బసవశ్రీ అనే అవార్డు. నెక్స్ట్, లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ర్యాంకులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్: గుజరాత్. నెక్స్ట్, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్: 9వ స్థానంలో. నెక్స్ట్, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ర్యాంకులలో తెలంగాణ ఎన్నో ర్యాంకులో ఉంది? ఆన్సర్: 10వ స్థానంలో. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం ముస్లింలు కానటువంటి వారిని తమ దేశంలో పెళ్లి చేసుకోవడానికి అనుమతించింది? ఆన్సర్: యుఏఈ, అరబ్ ఎమిరేట్స్ దేశం. నెక్స్ట్, దేశంలో 33 లక్షల మందికి పైగా చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అయితే ఈ జాబితాలోని మొదటి స్థానాలలో ఉన్నవి ఏమిటి? మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. నెక్స్ట్, యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో ఏ నగరం చోటును దక్కించుకుంది? ఆన్సర్: శ్రీనగర్. నెక్స్ట్, గూగుల్ డూడుల్ డాక్టర్ కమల్ రణదివే 104వ జయంతిని జరుపుకుంది. అయితే ఆమె వృత్తి ఏమిటి? ఆన్సర్: జీవశాస్త్రవేత్త. నెక్స్ట్, మెక్సికో గ్రాండ్ ప్రీ టైటిల్ను గెలుచుకున్నటువంటి రెడ్ బుల్ డ్రైవర్ ఎవరు? ఆన్సర్: వెర్స్టాపెన్. నెక్స్ట్, ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ రాష్ట్రానికి చెందిన పార్టీలు నవంబర్ 14వ తేదీన నిరసన చేపట్టాలని నిర్ణయించారు? ఆన్సర్: త్రిపుర రాష్ట్రానికి చెందిన పార్టీలు. నెక్స్ట్, 2070 నాటికి ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది? ఆన్సర్: 15 లక్షల కోట్ల డాలర్లకు.
నెక్స్ట్ 20 నెలల తర్వాత పూర్తిగా టీకాలు వేసిన అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఏ దేశం చివరకు తన సరిహద్దులను తెరిచింది? ఆన్సర్ యుఎస్ దేశం. నెక్స్ట్ ఉగ్రవాద సంస్థ టీఎల్పీపై నిషేధం ఎత్తివేసిన దేశం ఏది? పాకిస్తాన్ దేశం. నెక్స్ట్ మోడర్న్ ఇండియా పుస్తకాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారు? ఆన్సర్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి. నెక్స్ట్ 18 ఏళ్లలోపు వారి కోసం భారత్లో అనుమతి పొందిన తొలి టీకా ఏది? ఆన్సర్ జైకోవ్ డి. నెక్స్ట్ దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్ వర్క్ రేటింగ్ అంచనాల ప్రకారం 2021-2022 భారత్ వృద్ధి రేటు జీడిపి ఎంత? ఆన్సర్ 10 నుండి 10.5 వరకు. నెక్స్ట్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నమెంట్లో టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మణిక బాత్రా, అర్చన కామత్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో చైనాను అధిగమించిన దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ 4 రోజుల పాటు జరిగేటటువంటి ఛత్ పూజ వేడుకలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ నవంబర్ 8వ తేదీన. నెక్స్ట్ కొత్త తూర్పు పశ్చిమ కాశీ హిల్స్ జిల్లా ఏర్పాటుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ శ్రీ రామాయణ యాత్ర రైలు మొదటి పర్యటన అనేది ఏ నగరం నుండి ప్రారంభమైంది? ఆన్సర్ న్యూఢిల్లీ నుంచి. నెక్స్ట్ ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన కృషికి గాను ఏ ప్రపంచ నాయకుడు ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు 2021ని పొందారు? వారెవరు? ఆన్సర్ షింజో అబే. నెక్స్ట్ ఏ దేశంలోని ఉత్తర మరియు దక్షిణ దీవులను వేరు చేస్తున్న కుక్ జలసంధి ఇటీవల వార్తల్లో నిలిచింది? ఆన్సర్ న్యూజిలాండ్ దేశం. నెక్స్ట్ వన్ అజ్నీష్ కుమార్ ఏ దేశానికి భారత కొత్త రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్టోనియా దేశానికి. నెక్స్ట్ సవాలు చేసే వ్యాపారం మరియు చట్టపరమైన వాతావరణం కారణంగా చైనా నుండి తన వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ఏ కంపెనీ ప్రకటించింది? ఆన్సర్ యాహూ ఐఎన్సి కంపెనీ. నెక్స్ట్ స్థానిక వ్యాపారాలకు సాధికారత కల్పించేందుకు ఏ మంత్రిత్వ శాఖ మరియు ఫ్లిప్కార్ట్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతీయ మత్స్యకారులను ఏ దేశం చంపింది? ఆన్సర్ పాకిస్తాన్ దేశం. నెక్స్ట్ వన్ గ్లోబల్ వియత్నాం సమ్మిట్ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే ఏ రోజున జరుపుకుంటారు? 8 నవంబర్. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్నటువంటి దేశాధినేతలలో మొదటి స్థానంలో నిలిచిన ప్రధాని ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? 8వ తేదీ నవంబర్లో. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక సాహిత్య అవార్డులలో ఒకటైనటువంటి బుకర్ ప్రైజ్ 2021 అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ డామన్ గాల్గట్. నెక్స్ట్ 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో
తెలుగు నుండి ఎంపికైన ఏకైక చిత్రం ఏది? అర్ధ శతాబ్దం. నెక్స్ట్, విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యర్థాలను వినియోగించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశం ఏది? ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్, క్వాక్వరెల్లి సైమన్స్ ఇటీవల ప్రకటించిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ 2022 జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. నెక్స్ట్, ప్రజల ఇంటి వద్దకే సమర్థవంతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గో టు విలేజ్ 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 1 మణిపూర్ ప్రభుత్వం. నెక్స్ట్ వన్, ఇటీవల లాంగ్ మార్చ్ 2B రాకెట్ ద్వారా యోగాస్ 35 సిరీస్కు చెందినటువంటి 3 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చైనా దేశం. నెక్స్ట్, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలలోని విద్యార్థులకు చేయూతను అందించడం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజనను ప్రారంభించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తమ దేశంలోని మిగులు విద్యుత్ను భారత్కు విక్రయించనున్న దక్షిణాసియా దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నేపాల్. నెక్స్ట్, శ్రీనగర్, షార్జా నగరాలను కలుపుతూ నడిచేటటువంటి గో ఫస్ట్ పౌర విమానాలను తమ ఎయిర్ స్పేస్ను వాడుకోవద్దని తెలిపిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పాకిస్తాన్ దేశం. నెక్స్ట్, ఇటీవల భారతదేశంలోనే మొదటి ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్ దీనిని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఓకే, మొదటి ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ముంబై, మహారాష్ట్రలో. నెక్స్ట్, అన్ ఎకనామిస్ట్ ఎట్ హోమ్ అండ్ అబ్రాడ్ ఏ పర్సనల్ జర్నీ అనే దీని యొక్క పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శంకర్ ఆచార్య. నెక్స్ట్, ఇటీవల T20లో వేగంగా 400 వికెట్లు సాధించి ఈ ఫార్మాట్లో 400 వికెట్ల క్లబ్లో చేరిన 4వ బౌలర్గా గుర్తింపు పొందినటువంటి లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ కింది ఏ దేశానికి చెందిన క్రికెటర్? రషీద్ ఖాన్ ఏ దేశానికి చెందిన క్రికెటర్? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన. నెక్స్ట్, ఇటీవల అనారోగ్య సమస్యతో మరణించిన ప్రముఖ క్రీడాకారుడు, ద్రోణాచార్య పురస్కార గ్రహీత తారక్ సిన్హా ఈ కింది ఏ క్రీడలో ప్రసిద్ధులు? తారక్ సిన్హా వీరు క్రికెట్ క్రీడలో ప్రసిద్ధులు. నెక్స్ట్, ప్రభుత్వ పనితీరుపై లోపాలను తెలియజేయడానికి, సమస్యల గురించి ఫిర్యాదులు చేయడానికి ఈ కింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జనస్పందన అనే పేరుతో సమగ్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, ఇటీవల బిగ్ బాష్ లీగ్లో చేరినటువంటి మొదటి భారతీయ పురుష క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఉన్ముక్త్ చంద్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రకటించిన బుకర్ ప్రైజ్ 2021 అవార్డును గెలుచుకున్నటువంటి దక్షిణాఫ్రికా నవల మరియు నాటక రచయిత ఎవరు? ఆన్సర్ డామన్ గాల్గట్. నెక్స్ట్, బార్క్లెస్ బ్యాంక్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారెవరు? ఆప్షన్ 3 సిఎస్ వెంకటకృష్ణన్. నెక్స్ట్, రాష్ట్రంలోని పోలీస్ సిబ్బందికి ఇటీవల వారాంతపు సెలవులు ప్రకటించి దేశంలో 2వ రాష్ట్రంగా ఈ కింది ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం.
నెక్స్ట్, ఇటీవల భారత ప్రభుత్వం దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? ఆన్సర్ హర్ ఘర్ దస్తక్. నెక్స్ట్, ఇటీవల విడుదలైన ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే ది సినిమా ఆఫ్ సత్యజిత్ రే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ భాస్కర్ చట్టోపాధ్యాయ. నెక్స్ట్, పాత కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లును ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది? 2018 సంవత్సరంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోయ భాషలో ప్రాథమిక విద్యా బోధన ఎన్ని పాఠశాలల్లో జరుగుతోంది? ఆన్సర్ 920 పాఠశాలల్లో. నెక్స్ట్, దక్షిణాది రాష్ట్రాల తాజా వివరాలలో ఏ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు అధికంగా కలవు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్, తాజా గణాంకాల ప్రకారం పెట్రోల్ రేట్ల పరంగా ఏ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్, తాజాగా పెట్రోల్పై వ్యాట్ను భారీగా తగ్గించిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని లక్షల మంది పిల్లల తీవ్ర శారీరక మానసిక లోపాలతో జన్మిస్తున్నారు? ఏటా 80 లక్షల మంది. నెక్స్ట్, 2020 భారత వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది శిశువులకు ఎంతమంది భారతదేశంలో మరణించడం జరుగుతోంది? ప్రతి 1000 మంది శిశువులకు 29 మంది భారతదేశంలోనే మరణించడం అనేది జరుగుతుంది, ప్రతి 1000 మందికి. నెక్స్ట్, T20 క్రికెట్లో అత్యంత వేగవంత ఆర్చరీ 50 పరుగులు సాధించిన భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కేవలం ఎన్ని బంతులలో ఈ ఘనతను సాధించారు? ఆన్సర్ 16 బంతులలో. నెక్స్ట్, ఊబకాయంతో బాధపడుతున్న వారు 15% బరువు తగ్గేలా చేసేటటువంటి విగోవి అనే ఇంజెక్షన్ను ఏ దేశంలో తయారు చేయడం జరిగింది? ఆన్సర్ అమెరికా దేశంలో. నెక్స్ట్, భారత కేంద్ర ప్రభుత్వం డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథకాన్ని వచ్చే ఏడాది ఏ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది? ఏప్రిల్ 1వ తేదీ నుంచి. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని రాష్ట్రాల సంఖ్యను గుర్తించండి. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 34. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం తమ దేశంలో జరిగినటువంటి భారీ సైబర్ దాడికి భారతదేశాన్ని నిందించింది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం ప్రపంచానికి సోలార్ క్యాలిక్యులేటర్ యాప్ను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, ఇటీవల ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. నెక్స్ట్, ప్రిఫరెన్షియల్ టారిఫ్ రీట్మెంట్ నుండి చైనాను ఎన్ని దేశాలు తొలగించాలి? ఆన్సర్ 32 దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో ఏ దేశానికి 1,00,000 కేజీల నానో ఫర్టిలైజర్ని ఇచ్చింది? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్, పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2021లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ కేరళ రాష్ట్రం. నెక్స్ట్, ఈ సంవత్సరం భారత్లో 1.25 లక్షల కోట్ల రూపాయల దీపావళి సేళ్ల వల్ల ఎన్ని సంవత్సరాల రికార్డును బద్దలుకొట్టింది? ఆన్సర్ 10 సంవత్సరాల రికార్డును. నెక్స్ట్, సింధు నది డాల్ఫిన్ల గణనను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది? సింధు నది డాల్ఫిన్ల యొక్క గణనను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది?
ఆన్సర్ పంజాబ్ రాష్ట్రం. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర స్వీట్ దోసకాయకు జిఐ ట్యాగ్ వచ్చింది? ఇది ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ నాగాలాండ్. నెక్స్ట్, ఇటీవల యూపీఐ లావాదేవీల విలువ అక్టోబర్ 2021లో ఎన్ని డాలర్ల రికార్డును దాటింది? ఆన్సర్ $100 బిలియన్ రికార్డును. నెక్స్ట్, కింది వాటిలో ఏది బ్యాంకుల కోసం సత్వర దిద్దుబాటు చర్యల నిబంధనలను ఆవిష్కరించింది? ఆప్షన్ 1 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, కింది వాటిలో ఏది 1వ డిమాండ్ డ్రైవెన్ కమ్యూనికేషన్ శాటిలైట్ మిషన్ని ప్రకటించింది? ఆన్సర్ NSIL. నెక్స్ట్, గిరిజన సంస్కృతిపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ఆయా జిల్లాలలో గిరిజన మ్యూజియం, ట్రైబల్ మ్యూజియంస్ను నూతనంగా ప్రారంభించింది? అది ఏ రాష్ట్రం? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 7వ తేదీన. నెక్స్ట్, ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ నవంబర్ 7వ తేదీన. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం మరియు గోవా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నటువంటి 8వ IFFI ఉత్సవాలు గోవాలో ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి? ఆన్సర్ 51వ. నెక్స్ట్, స్విట్జర్లాండ్ దేశ నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? స్విట్జర్లాండ్ దేశ నూతన రాయబారిగా సంజయ్ భట్టాచార్య నియమితులయ్యారు. నెక్స్ట్, యుద్ధం మరియు సాయుధ ఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించేటటువంటి అంతర్జాతీయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 6వ తేదీన. నెక్స్ట్, కోవిడ్ సంబంధ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్, హంగేరీ దేశ నూతన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? పార్థ సత్పతి. నెక్స్ట్, ఇటీవల ఈ కింది వాటిలో ఏ భారతీయ బాక్సర్ ప్రపంచ బాక్సింగ్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ వరీందర్ ఆకాష్. ఆన్సర్ ఆకాష్. నెక్స్ట్, మహీంద్రా గ్రూప్ ఇంకా భారత్లో ఏ సంస్థలు సున్నా కర్బన సాంకేతికత వైపు పనిచేయడానికి సిద్ధమయ్యాయి? మహీంద్రా గ్రూప్ ఇంకా ఏ సంస్థలు సున్నా కర్బన సాంకేతికత వైపు పనిచేయడానికి సిద్ధమయ్యాయి? ఆన్సర్ అమెజాన్, యాపిల్, దాల్మియా సిమెంట్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్ USA. నెక్స్ట్, దీపావళిని పురస్కరించుకుని బాపూజీ జీవితం ఆశయాలను ప్రతిబింబిస్తున్న కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణ్యాన్ని ఏ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ ఆవిష్కరించారు? ఆన్సర్ బ్రిటన్ దేశ. నెక్స్ట్, పెంటగాన్ నివేదిక ప్రకారం 1000 న్యూక్లియర్ వార్ హెడ్లను ఏ దేశం ఉత్పత్తి చేస్తుంది? చైనా దేశం. నెక్స్ట్, రక్షణ అవసరాల కోసమంటూ పెగసాస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇజ్రాయెల్కు చెందిన NSO గ్రూప్ను ఏ దేశం బ్లాక్ లిస్ట్లో పెట్టింది? అది ఏ దేశం? అది అమెరికా దేశం. నెక్స్ట్, ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కింది వాటిలో ఏ భారతీయ వ్యాక్సిన్ని ఆమోదించింది మరియు దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించవచ్చని చెప్పింది? అది ఏమిటి? ఆన్సర్ కోవాక్సిన్. నెక్స్ట్, ఇటీవల ప్రభుత్వం ఏ ఉత్పత్తిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుంది? ఆన్సర్ పెట్రోల్ మరియు డీజిల్పై.
నెక్స్ట్ T20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించిన వెటరన్ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ డ్వేన్ బ్రావో. నెక్స్ట్ కేదార్నాథ్లో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించింది ఎవరు? ప్రధాని మోదీ. నెక్స్ట్ దక్షిణ ముంబైలోని హజ్ హౌస్లో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ హజ్ 2022ను ప్రకటించింది? ఆన్సర్ మెంబర్ ఆఫ్ మైనార్టీ వ్యవహారాల శాఖ. నెక్స్ట్ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఎన్ని భాషలలో సాధారణంగా మాట్లాడే వాక్యాలను నేర్చుకోవడంలో సహాయపడడానికి సంగం యాప్ను ప్రారంభించింది? అది ఎన్ని భాషలలో? ఆన్సర్ 22 భాషలలో. నెక్స్ట్ వీటిలో ఏ మిషన్ ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చబడింది? అది ఏ మిషన్? ఆన్సర్ క్లీన్ గంగా జాతీయ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో డైరీ సహకార్ అనే పథకాన్ని ప్రారంభించబడింది? డైరీ సహకార్ అనే పథకం దేనిలో ప్రారంభించబడింది అంటే గుజరాత్లో. నెక్స్ట్ భారతదేశంలో సైనిక స్థావరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందుకు యుఎస్ఏని ఏ దేశం నిందిస్తుంది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ ఎన్పిఓ లోన్ సేల్స్ స్కామ్పై ఇటీవల ఎస్బీఐ మాజీ చీఫ్ ఎవరు అరెస్ట్ అయ్యారు? ఆప్షన్ 2 ప్రదీప్ చౌదరి. నెక్స్ట్ టీఏపీఐ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు త్వరలో పునః ప్రారంభించబడుతుందని ఇటీవల ఏది చెప్పింది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఏజెన్సీ బ్యాంకులో ఇటీవల ఏ బ్యాంకు చేర్చబడింది? ఆన్సర్ బంధన్ బ్యాంక్. నెక్స్ట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కింది వాటిలో దేనికోసం ఆయుష్మాన్ సిఏపిఎఫ్ హెల్త్ కార్డుని ప్రారంభించారు? దేనికోసం? ఆప్షన్ 4 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పర్సనల్. నెక్స్ట్ పవర్ సెల్యూట్ అందించడానికి ఏ బ్యాంక్ ఇండియన్ నేవీతో జతకట్టింది? ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ ఇటీవల ఏ దేశం కాశ్మీర్ నుండి యుఏఈ వరకు ఫ్లైట్ ఎయిర్ స్పేస్ను అడ్డుకుంది? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ 2 వీలర్లను ప్రోత్సహించేందుకు గో గ్రీన్ పథకాన్ని ప్రారంభించారు? అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మొదటి అంతర్జాతీయ సోలార్ గ్రిడ్ ప్రణాళికను ప్రారంభించింది? ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి మానవరహిత మహాసముద్ర మిషన్ సముద్రయాన్ను చెన్నైలో ఇటీవల ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏమిటి? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. నెక్స్ట్ ఇండియన్ ప్రభుత్వం మేఘాలయలో ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడానికి మరియు బలోపేతం చేయడానికి ఏ బ్యాంకుతో $40 మిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ 3 వరల్డ్ బ్యాంక్తో. నెక్స్ట్ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏ మంత్రిత్వ శాఖతో పాటు సింగిల్ విండో ఫిల్మింగ్ మెకానిజంను రూపొందించింది? ఆన్సర్ రైల్వే మంత్రిత్వ శాఖతో. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన మందాకిని నది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ గ్రీన్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంకుకు ఇండియా గ్రీన్ గ్యారంటీని అందించడానికి ఏ దేశం సిద్ధంగా ఉంది? ఆప్షన్ 2 యూకే దేశం. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు కటోల్ L6 కొండ్రైట్ ఉల్కలో ఏ ఖనిజం ఉన్నట్లు కనుగొన్నారు?
ఆన్సర్ బ్రిడ్జిమనైట్ ఉన్నట్లు కనుగొన్నారు. నెక్స్ట్, వార్తల్లో కనిపించే కుక్స్ ట్రైన్ ఇటీవల ఏ దేశంలో ఉంది? కుక్స్ ట్రైన్ ఇది న్యూజిలాండ్లో కలదు. నెక్స్ట్, క్లైమేట్ యాక్షన్లో ఈక్విటీని అంచనా వేయడానికి భారతీయ వాతావరణ నిపుణులు ప్రారంభించిన వెబ్సైట్ పేరేమిటి? క్లైమేట్ ఈక్విటీ మానిటర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ 15B క్లాస్ డిస్ట్రాయర్ యార్డ్ 12704 యొక్క మొదటి నౌకను ఏ సంస్థ భారత నౌకాదళానికి అందించింది? ఆన్సర్ మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్. నెక్స్ట్, 2021 బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ డామన్ గాల్గుట్. నెక్స్ట్, సీనియర్ రాజకీయ నాయకుడు సుభద్రా ముఖర్జీ నవంబర్ 4వ తేదీ 2021న మరణించారు. అయితే ఆయన ఏ రాజకీయ పార్టీలో భాగమయ్యారు? ఆన్సర్ టీఎంసీలో. నెక్స్ట్, నిజామీ గంజావి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ టెడ్రోస్ గెబ్రేసస్. నెక్స్ట్, ఏ రోజున ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు? అది ఏ రోజున? ఆన్సర్ అక్టోబర్ 5వ తేదీన, అక్టోబర్ 5. నెక్స్ట్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పనున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ కెప్టెన్ అమరీందర్ సింగ్. నెక్స్ట్, అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఏ రోజున ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రపంచ జంతు దినోత్సవాన్ని అక్టోబర్ 4వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్, ఒకే బాణుడు ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ అని పిలుపునిచ్చిన దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నవంబర్ 4, నవంబర్ 5, 2021 తేదీలలో రోమ్లో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆహ్వానం అందుకున్న భారతదేశపు ఏకైక రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.